యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుతానండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతటి తాను ఏమీ బోధించక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులు తెలియచేను. మనం ఎప్పుడైతే ఆత్మ చేత నడిపించబడతామో డ్రీమ్స్ అండ్ విజన్స్, మరి కలలు దర్శనాలు కలుగుతాయి పిల్లరా. యాకోబు వెళ్తూ ఉంటే ఒక దర్శనాన్ని చూస్తాడు. ఆకాశంకి మరి నిచ్చెన వేయబడ్డట్టుగా దూతలు పైకి క్రిందికి వెళ్తూ దిగుతున్నట్టుగా చూస్తున్నాం. మరి పడుకున్నప్పుడు తల ఒక దిండులాగా ఒక రాయి పెట్టుకొని పడుకున్నప్పుడు ఒక దర్శనాన్ని కళను చూస్తున్నాడు. ఆ కళలు ఏముందంటే నిచ్చెన ఆకాశానికి వేయబడదంట. దూతలు పైకి వెళ్తున్నాయి, క్రిందికి వస్తున్నాయి. ఎంత అద్భుతం అండి! నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడితే దూతలు నేను ఎదుర్కొంటాయి, దూతలు నీతో నడుస్తాయి పిల్లరా. పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కలిగినప్పుడు దేవుని యొక్క దూతలు అట్రాక్ట్ అవుతాయి. మన జీవితంలోకి పైకి క్రిందికి వెళ్తున్నాయి అంట. యాకోబు అట్నుంచి ఇటు వచ్చేటప్పుడు ఒక సేన మహనీం అనగా దూతల సమూహమే ఎదుర్కొంటుందంట. అంటే నీ ఆత్మలో, నీ దేహములో, నీ మనసులో, నీ చూపులో, నీ తలంపులో, నీ మాటలో, నీ క్రియలో, నీ ప్రవర్తనలో, ప్రతి అణువులో పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించినప్పుడు నిజమే, ఎక్కడ పరిశుద్ధత ఉంటే దేవునికి ఆత్మ అక్కడ అల్లాడుతుంది పిల్లరా. దేవునికి ఆత్మ అక్కడ దిగి వస్తుంది. దేవుని కుమారుడు అక్కడ పనిచేస్తాడు. అంతేకాదు ఇక్కడ దేవుని ఆత్మ ఇక్కడ అంటుంది, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోకి నడిపించును. అనగా నేను విడుదల చేసి ఇంకా సమస్య మరలా తిరిగి రాకపోవటమే సర్వసత్యములోకి నడిపించబట్టం. ఉదాహరణకు వ్యాధి ఉంది, ఒక పాపం ఉంది, ఒక బలహీనత ఉంది, విడుదల పొందావు, మళ్ళా అదే రిపిటేషన్ జరుగుతుంది. అలా కాదండి, సత్యము నిన్ను విడిపిస్తుంది. సర్వసత్యములోకి నువ్వు వెళ్ళాలా, లోతుల్లోకి వెళ్ళాలా. ఇక్కడ అంటాడు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఆత్మ సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధించక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులంట. నీకేం జరగబోతుంది, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నువ్వేం కొనుక్కోవాలా, నువ్వేం చూస్ చేసుకోవాలా, నువ్వు ఏ ప్లేస్లో ఉండాలా, నువ్వు ఎక్కడికి వెళ్తే, ఏ జాబ్, ఏ వ్యాపారం, సమస్తం అంట దేవునికి వాక్యం అంటది సంభవింపబో సంగతులు. దేవుని ఆత్మ సమస్తం బోధించను, సంభవింపబో సంగతులు కూడా బోధించను. నీకేం జరుగుతుందో ఫ్యూచర్లో దేవుడు చాలా చక్కగా తేటగా నీకు నాకు తెలియచేయను పిల్లరా. అంటున్నాడు, అవును ఆత్మ వచ్చినప్పుడు నేను ఎక్కడికి నడిపిస్తాడంటే సర్వసత్యములోకి. ప్రభుని అలాగూ నడిపించును గాక. మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని ఆత్మ నుండి అంటే అసత్యము నుండి సర్వసత్యములోకి దేవునికి ఆత్మ ద్వారా నడిపించబడాలండి. అవును, వెళుతుండగా యాకోబు వెళ్తున్నాడు. ఇంటి దగ్గర నుంచి మార్గములో ఒక అరణ్యములో ఉండి అక్కడ మరి తలగడ వేసుకొని చీకటి అయిపోయింది, ప్రొద్దు గుంకిందని పడుకున్నప్పుడు ఆకాశమునకు నిచ్చెన వేయబడ్డది. దూతలు ఎక్కుతూ క్రిందికి దిగుతున్నాయి అంట. ఎంత అద్భుతం! మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు మహనీం అంటే దేవుని యొక్క సేన ఎదుర్కొంటుంది. ఎబ్బేకు రేవు దగ్గర తన ఒంటిగా ప్రార్థిస్తున్నప్పుడు దూతతో పెనుగులాడి పోరాడినట్లుగా చూస్తున్నాం. దూతలు అట్రాక్షన్ అవుతాయి, దూతలు ఆకర్షించబడతాయి. యేసు ఎక్కడుంటే దేవుని సన్నిధి, దేవుని దూతలు ఉంటాయి. ప్రభుని స్వీకరిస్తే, ప్రభుని కలిగి ఉంటే, పాప క్షమాపణ పొందినట్లయితే, దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడవగలిగితే ఎంత చక్కటి కార్యాలండి. నీ హృదయాన్ని సమాధానం వెళ్తుంది. యాకోబు యొక్క జీవితంలో మనం చాలాసార్లు అంటాం యాకోబు మోసగాడు, కరెక్టే. యాకోబు యొక్క కొన్ని విషయాలను బట్టి మనం అలా అంటాం. కానీ చూడండి, ఇక్కడ బైబిల్లో కనుక చూస్తే యాకోబు వెళ్తున్నాడు తన మామగారింటికి. దూతలు ఆకాశం నుండి క్రిందికి పైకి వెళ్తున్నట్ట, దిగుతున్నట్ట, ఎక్కుచూ దిగుతున్నాయి. ఎంత అద్భుతమైన కార్యం! ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో అంటే తన జీవితంలో ఏముందో ఒకసారి ఆలోచించాలా. పరిశుద్ధత ఎక్కడ ఉంటే దూతలు అక్కడ ప్రత్యక్షమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి, ఆకర్షించబడతాయి, పని చేస్తాయి. నేను కాపాడటకు, నేను నడిపించుటకు, నీ మార్గములో నీకు తోడుగా ఉండటకు,
నీ జీవిత కాలమంతా నేను నడిపించుటకు దేవుని యొక్క దూతలు తోడంటాయి. మొదటిగా నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినట్లయితే నీ హృదయంలో సమాధానం, నీ మనసులో సమాధానం అనేది గుర్తుగా నువ్వు చూస్తావు. నీ ఇన్సైడ్లో చూస్తావు, నీ అంతరంగములో చూస్తావు. అటువంటి కృప దేవుడిచ్చునుగాక. నాట్ ఫర్ దట్, అంతేకాదండి. రెండో విషయం ఏంటంటే నీ అంతరంగములో చెప్పన సఖ్యము కానీ జాయ్ అంటే అనగా అర్థం ఏంటంటే సంతోషం ఉంటుంది. అందుకే మనం ఇందాక చూసాం, దేవుని రాజ్యం భోజనం పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుంది. చెప్పన సఖ్యముగా ఆనందం. అందుకే ఆయన సన్నిధిలో సంతోషం, ఆనందం అంట నీ అంతరంగాన్ని ఆనందాన్ని ఏలుతుంది. అయితే మనం మన జీవితంలో దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్నామా? బైబిల్ కనుక చూస్తే ప్రభు ఆత్మచేత నింపబడిన తర్వాత బహుగా ఆనందించాడంట. రిజాయిస్ ఇన్ ద లార్డ్. అందుకే ఆనందించడి, మళ్ళా చెప్తున్నాను ఆనందించడి. ఈ లోక శ్రమలు, కష్టములు, ఇబ్బందులు మనల్ని కలవర పెట్టడం కాదు, బాధించటం కాదు, భయపెట్టడం కాదు. అంటే అంతరంగములు ఏం చూస్తాం, అంతరంగములు ఏం అనుభవిస్తాం? చింత కాదు, బరువు కాదు, బాధ కాదు, కలత కాదు, కలవరము కాదు, ఆంతర్యములు ఆనందాన్ని చూస్తాం. మొదటిగా గుర్తేం చెప్తున్నానంటే సమాధానం. రెండవదిగా నీలో ఆనందం, సంతోషం. కొంతమంది చిన్నదానికి దుఃఖపడతారు, ప్రతిదానికి ఎంతో దుఃఖపడి బాధపడుతూ ఉంటారు. అలాంటి జీవితం కాదండి. ఎల్లప్పుడూ ఆనందించాలని కోరుకుంటాడు. అందుకు ఆనందించటం వల్ల బలమొందుతారంట. ప్రభువులో ఆనందించాలి అంటే నువ్వు ఆత్మచేత నడుస్తున్నప్పుడు నీ ఆత్మ ఆనందిస్తుంది. నీ హృదయంలో ఆనందం పొంగుకొని వస్తుంది. నీ మనస్సులో ఉల్లాసం ఉంటుంది. నీ ఆంతర్యములో ఎప్పుడు ఆనందం ఉంటుంది. పరిశుద్ధాత్మ యందలి ఆనందం నీలో ఉండునుగాక, నిన్ను నడిపించునుగాక. అవును ప్రియులారా, ఒకళ్ళ దుఃఖములో ఉన్నావా? మరలా అంటున్నా, దిగులుగా ఉంటున్నావా? కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యెహోవా చేత నిర్దోషించబడినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎటువంటి కలత ఉండదు, ఎటువంటి కపటము లేని జీవితాన్ని ఉండాలంట. మరి అటువంటి జీవితాన్ని యేసయ్య నీకు నాకు ఇచ్చునుగాక. మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయము ఒక విషయాన్ని కనుక గమనించినట్లయితే ఒక మాట ఉంది ప్రియులారా. 61 చాప్టర్ 61వ అధ్యాయం. ప్రభువుగా యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు స్వార్థ ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము కలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు. అంటే దుఃఖములో ఉన్న వారికి సంతోషాన్ని ఇవ్వడానికి, ఉల్లాస వస్త్రాన్ని ఇవ్వడానికి యేసే వచ్చాడు. అందుకే ఇక్కడ చూడండి, సియోన్లో దుఃఖించిన వాని ఉల్లాస వస్త్రమును ధరింపచేటకు, బూడిదకు ప్రతిగా పూదండనను, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమంట, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. యేసు ప్రభు అనేకుల్ని విడిపించినప్పుడు ఆనందభరితులయ్యారు. వాళ్ళు సంతోషించారు. కుంటివారేమి, గుడ్డివారేమి గంతులు వేసుకుంటా యేసు ప్రభుతో నడిచారు. రక్తస్రావం గల స్త్రీ ఏంటి, 38 ఏండ్ల నుంచి బాధపడిన బెతస్తా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని నీ పరిపెత్తుకొని నడవమన్నప్పుడు బాధ వెళ్ళిపోయిన తర్వాత గంతులు వేసుకుంటూ వెళ్ళారు, ఆనందపడ్డారు. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఈ ప్రతి దుఃఖం ముగిసిపోనుగాక, మీ నుంచి వెళ్ళిపోనుగాక. ఇక్కడ అంటున్నాడు, అవును, బూడిదకు ప్రతిగా పూదండన, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం. అన్న అనేక దినాలు దుఃఖపడ్డది, చాలా వేదన పడ్డది, భారభరితమైన ఆత్మ అంట. ఏదో ఒక సమస్య, ఏదో కష్టం చింతిస్తూ ఉంటారు. అది హృదయాన్ని ఏలుతూ ఉంటుంది, అది బాధిస్తూ ఉంటుంది. ఒక పాపం, ఒక బలహీనత, అంటే వారి హృదయానికి ఏమైపోతుంది, భారభరితమైన ఆత్మ అయిపోతుంది. భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏమిస్తారంటే స్తుతి వస్త్రమును వారికి ఇచ్చటకు ఆయన నన్ను పంపినాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకీ వృక్షములను, యెహోవా నాటిన చెట్లను వారికి పేరు పెట్టబడును.
నీ దుఃఖ దినాలన్నీ ముగిసిపోతాయి. నీ దుఃఖాన్ని తొలగించేస్తాడు. అంటే నీ ఇన్స్టెంట్ ఏం ఫీల్ అవుతావు అంటే, చుట్టూ ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఇంకా అవి తొలగిపోకుండా ఉండొచ్చు, బాధ కలిగిస్తూ ఉండొచ్చు. బట్ నీ ఆంతర్యాన్ని ఏమెళ్తుందంటే, నీ ఇన్స్టెంట్ ఏం కనబడుతుందంటే దేవుడిచ్చు సంతోషం, జాయ్, రిజాయిస్. అవును, నీ హృదయం అంతా ఏమి నిండిపోతుంది, మనసంతా ఏమి నిండిపోతుందంటే సమాధానం, సంతోషం. అటువంటి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించనుగాక. మరో విషయాన్ని చెప్తున్నాను ప్రియులరా, నీ అంతరంగంలో స్ట్రెంగ్త్ని ఫీల్ అవుతావు, బలం ఉంటుంది. అంతరంగములో బలాన్ని మనం కలిగి ఉంటాం. అంతరంగ బలములో లేనివారు మరి అనేక విషయాలు బలహీనమైపోతారు. ఎప్పుడైతే నువ్వు దేవునిక ఆత్మచేత నడిపించబడతావో బలం. అందుకే సంసోన్ ఆత్మ రాగానే బలం పొందుతున్నాడు. నువ్వు ఆత్మలో నడిచినప్పుడు అంతరంగంలో బలపరచబడతావు, బలం పొందుతావు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించునంట. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించును. అంటే ఇన్సైడ్ స్ట్రెంగ్త్ అవుతావు, నూతన బలాన్ని చూస్తావు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతావు. అంటే మూడవదిగా నువ్వేం ఫీల్ అవుతావు అంటే స్ట్రెంగ్త్. అను ఆత్మ బలం. ఆత్మ బలము ద్వారా అపవాదిని జయిస్తాం. ఆత్మ బలము ద్వారా శరీర కార్యాలు జయించగలం. ఆత్మ బలము ద్వారా లోకములో కలిగే ప్రతి చింత, భయం, కలవరం మన జీవితం నుంచి తొలగిపోతుంది. నువ్వు ఆత్మలో నడవకుండా సమాధానాన్ని చూడలేవు, ఆత్మలో నడవకుండా, ఆత్మ చేత నడవకుండా ఆనందాన్ని చూడలేవు, బలాన్ని కూడా చూడలేవు. నీ లోపట ఒక గుర్తులు ఏంటంటే నీ హృదయం నిండా సమాధానం ఉంటుంది. నాట్ ఫర్ దట్ సంతోషం ఉంటుంది. అంతేకాదండి, దేవుని యొక్క బలం అనేది నీలో ఉంటుంది. అటువంటి కృప నీ కలుగునుగాక. అప్పుడు ఆటోమేటిక్గా నీ శరీర బలం కూడా ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, దీర్ఘాయుష్యం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ప్రతి సమస్యల మధ్యలో జయాన్ని, ఆనందాన్ని చూడగలం. అవును, దుఃఖానికి ప్రతిగా దేవుడు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మరి ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో అటువంటి కృప కలుగునుగాక. చూద్దామండి, బైబిల్లో కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నిద్దాం. దేవునికి వాక్యంలో చూసినట్లయితే యోవేలు గ్రంథం, మరి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 29వ వచనం చదువుతానండి. 29th వర్డ్స్. ఆ దినములో నేను పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అంటే దేవుడు దేనికి కుమ్మరిస్తుందంటే తన ఆత్మను ఎందుకు ఇస్తున్నంటే నువ్వు ఆత్మచేత నడిపించబడాలని. నువ్వు ఆత్మచేత ఎప్పుడైతే నడిపించబడతావో ఈ 3 గుర్తులు చూస్తావు. ఒకటి, నేను శైలిలో సమాధానం, సంతోషం, ఆత్మ ఇచ్చు బలం అనేది నీలో నాలో కలగటము చూస్తావు. అందుకే ఆ దినాల్లో నేను పనివారి మీద పనికెత్తల మీద నా ఆత్మను కుమ్మరిస్తానంట. పరిశుద్ధాత్మ చేత ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని నింపునుగాక. ప్రతి సమస్య మీద నీకు నాకు జయము కలుగునుగాక. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చూద్దామండి. 2:15గా చూస్తే, సరే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఒక వచనం చూద్దామండి. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె తన మీదికి వచ్చిన చూశాను. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు, ఈ లోకములో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడంట. ఇక మనం ఎంతగా నింపబడాలండి? అవును, తను కొలత లేని ఆత్మ చేత నింపబడి దేవునికి ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. మరి మన జీవితాలు నడిపించబడుతున్నాయా? మనం నడుస్తున్నామా? ఆత్మచేత నడుస్తున్నామా? ఒక దినాన మరి మనం చాలాసార్లు లూకాసు వార్తను చూస్తున్నాం. యేసు ప్రభు ఒక దోణి దగ్గరికి వెళ్ళి మరి సీమోన్తో అంటున్నాడు, లోతుగా నడిపించి చేపలు పట్టడానికి వెయ్యనప్పుడు అతను అలాగు చేశాడంట. అంటే దేవుని కొలత లేని ఆత్మ ద్వారా యేసు ప్రభు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం నడిచాడంటే అర్థం ఏంటంటే అతను ఇంకా ఆత్మతో నింపబడలే, ఇంకా రక్షణ కార్యము జరగలే. యేసు ప్రభు మొదటిసారిగా వెళ్ళి అక్కడ నిలబడి అంటున్నాడు కదా, నీ
దోణె లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వెయ్యగానే ఒక కార్యం జరిగింది. అంటే దేవుని మాట పట్టుకొని ప్రభు ఏదైతే మాట చెప్పాడో ఆ మాట చొప్పున అలా జరిగించగానే కార్యం వెనువెంటనే జరిగిపోయింది. ఆత్మ చేత చెప్పబడిన మాట చొప్పున మనం ఎప్పుడైతే జరిగిస్తామో వెంటనే దేవుని కార్యాలు చూస్తాం. మరి యేసు ప్రభు ఎలాగున్నాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడైనాడు, కొలత లేని ఆత్మతో నింపబడ్డాడు. అందుకే నజరేయుడు యేసుని పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించనని గనుకయే అపోస్తల కార్యములు 10:38 ఆయన మేలు చేర్చు అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ విడిపించి సంచరించుచుండెనంట. ఇక్కడ చూస్తే ఒడ్డు మీదికి వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురములే దిగి తన మీదికి వచ్చేటచ్చు. కొలత లేని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేతనే నడుస్తున్నాడు. ఇలా ద్వారా మన జీవితాల్లో కూడా అలాగుండాలా. అలాగున్నప్పుడు మన అంతరంగములో ఒక ప్రాముఖ్యమైన 3 విషయాలు చూడగలుగుతున్నాం. ఒకటి, సమాధానం మన అంతరంగాన్ని వెళ్తుంది. మన హృదయం మనసులో ఆనందం ఉంటుంది. అంతేకాదండి, దేవునిక బలాన్ని మనం కలిగి ఉంటాం. ఈ లోకాన్ని, ఈ శత్రువును, సమస్యల్ని, అందుకే లోకములో మీకు శ్రమ కలుగును అయినా ధైర్యం తెచ్చుకోండి, లోకాన్ని జయించి ఉన్నాను. లోకాన్ని జయించాలంటే ఆత్మ బలము కావాలా. అందుకే ఆత్మ చేతనే దావీదు నడిపించబడుతున్నాడు. దేవుని బలం అతని మీద ఉంది కనుకనే ఒక చిన్న ఒడిసెల రాయితో గొల్యాతు యొక్క తలను చెతగొట్టాడంట. తలను తెగవేసినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఆత్మ చేత నడిపించబడుతున్నాడు కనుక ఆత్మ బలాన్ని కలిగినాడు. ఆత్మ బలము చేతనే గొల్యాతును పడగొట్టగలిగాడు. అంటే లోకంలో ఉన్న నీ పాపాన్ని, ఈ సాతాన్ని, లోకాన్ని, ఈ పాపాన్ని నువ్వు జయించాలంటే, నువ్వు ఎదిరించాలంటే, నువ్వు పడగొట్టాలంటే, వాటిపై ఆధిపత్యాన్ని, అధికారాన్ని నువ్వు కలిగి ఉండాలంటే ఆత్మ చేత నడిపించబడినప్పుడు దేవుని బలాన్ని మనం కలిగి ఉంటాం. ప్రభు అటువంటి దేవుని బలము చేత నేను నింపునుగాక. అందుకే సంసోను చూడండి, గిద్యోను చూడండి, బారాకు చూడండి, దావీదుని మనం చూస్తున్నాం. అంటే మరి ఇన్సెంట్ అంటే దేవుని ఆత్మ చేత తాకబడగానే స్ట్రెంగ్త్ అవుతున్నారు, బలపడుతున్నారు. అలాగే నీలో ఉండి బలపరచునుగాక. నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు అవును బలం పొందుతావు. దేవుని బలమైన కార్యాలు కూడా జరుగుతాయి. అందుకే ఆత్మతో నడిపింపబడిన దావీదు ద్వారానే దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ లైవ్ ద్వారా మీ జీవితం అలాగుందా? అయితే మీ అంతరంగములో ఎటువంటి విచారం ఉండదు, ఎటువంటి కృంగుదల ఉండదు, ఎటువంటి భయం ఉండదు, ఎటువంటి బలహీనత నేను నేలదు. ఎందుకంటే నువ్వు ఆత్మలో నడిపించబడ్డానికి ఒక సూచన ఏంటంటే, గుర్తు ఏంటంటే సమాధానం, రెండవదిగా సంతోషం, మూడవదిగా ఆత్మ బలం. అవును, అటువంటి కృప ప్రభువు నీకు ఇచ్చునుగాక. మరి నీ అంతరంగములో దేవుని బలం ఉందా? నీ అంతరంగములో సమాధానం ఉందా? నీ అంతరంగములో సంతోషం ఉందా? అలా లేకుంటే మీ కొరకు ప్రార్థన చేస్తానండి. ఏకీభవిస్తారా? అడుగుదామా? ప్రభువుని అడుగుదామా? ప్రభా, ఈరోజు నుంచి నా హృదయం అంతా దేవుని సమాధానం ఉండాలి, నా హృదయం అంతా మనసంతా కూడా సంతోషం ఉండాలా ప్రభా. అంతేకాదు ఆత్మ ఇచ్చు బలముతో నేను నిండుకోవాలన్న ఆయన నన్ను బలపరచనని అడుగుదాం. ప్రభు యొక్క ఆత్మ చేత నడిపించబడదాం. పరిశుద్ధుని తండ్రి, ఎవరైతే లైవ్ చేస్తున్నారో మీ ఆత్మ ద్వారా తండ్రి నడిపించబడి దేవుని సమాధానాన్ని, దేవుని సంతోషాన్ని, దేవుడిచ్చు అంతరంగ బలాన్ని ఆంతర్యములో కలిగి అన్నిటినీ జయించుటకు సాయం చేయండి. బలమైన కార్యాలు చేయండి. రోగులను స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది కలగచ్చేయమని ఈ రోజు నుంచి నాయన మేము ఆత్మలో నడిపించబడిన వారిగా, ఆత్మ చేత నడిపించబడిన వారిగా, మీరు అరణ్యములో ఆత్మ చేత నడిపించబడినట్లుగా మేము కూడా మా జీవితాలు కూడా, మా కుటుంబాలు కూడా, మా పిల్లలు కూడా నాయన చిన్న వయసు నుంచే ఆత్మలో ఆత్మ చేత నడిపించబడి దేవుని సమాధానం, దేవుని సంతోషం, దేవుని బలాన్ని పొందుకొని మీ కొరకు బలముగా ప్రకాశించు వ్యక్తుల్లాగా మమ్మల్ని మార్చమని
రోగగ్రస్తులను స్వస్థపరచమని, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయమని, మీ చేతిలో బలముగా వాడబడిన ఆయుధాలుగా మమ్మల్ని మలచమని, దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నమ్ముతునండి. ఈ సందేశము ద్వారా ప్రభు మీ జీవితాన్ని సమృద్ధిగా ఆశీర్వదించను గాక. ఇదే మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. అన్ని విధాలుగా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.